Hi everyone, welcome to Brain Batch Academy and also welcome to Daily Current Affairs with Mind Maps. ఈరోజు జనవరి 24 2025కి సంబంధించి సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ త్రూ మైండ్ మ్యాప్స్ మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి సమ్ ట్రిక్స్ కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. బ్రెయిన్ బచ్ అకాడమీ ప్రొవైడింగ్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ మైండ్ మ్యాప్స్. సో డోంట్ మిస్ ఇట్, ఎవ్రీడే తప్పనిసరిగా ఫాలో అవ్వండి. కరెంట్ అఫైర్స్ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకొని 100% కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్కోర్ చేస్తానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు brainbudgeacademy.com వెబ్సైట్ ద్వారా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ విజిట్ brainbudgeacademy.com వెబ్సైట్ టు ఫాలో ది కరెంట్ అఫైర్స్ రెగ్యులర్లీ. అండ్ ఈరోజు 24 జనవరి 2025కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ డేస్ మనం ప్రధానంగా కనుక తీసుకున్నట్లయితే, మొదటిగా అంతర్జాతీయ విద్యా దినోత్సవం 2025, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్. మనం ప్రతి సంవత్సరం జనవరి 24వ తేదీన అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. అంతర్జాతీయ విద్యా దినోత్సవం. సో ఇది మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చండి. సో విద్య, సో వి, రైట్. సో వి అనేటువంటిది వస్తుంది. సో వి అంటే ఇట్ ఈస్ అ సింబల్ ఫర్ విక్టరీ, రైట్. సో విక్టరీ అంటే మనం ఎలా చూపిస్తాం, సింపుల్గా 2, రైట్. సో ఈ 2 గుర్తుపెట్టుకోండి, మీకు ఆటోమేటిక్గా ఈ 4 అనేటువంటిది గుర్తుంటుంది. ఎందుకంటే 2ని డబల్ చేస్తే 4, అవునా. సో ఈ విధంగా 24 జనవరి 24 ఈజ్ ద డే ఫర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్. అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం జనవరి 24వ తేదీన జరుపుకుంటా ఉన్నాం. ఆ డేట్ మీరు ఏదాకా గుర్తుపెట్టుకోవాలి, విద్య, ఓకే, విద్య. సో మనకి తెలుగులోనే తీసుకుందాం. వి అంటే మనం ఇంగ్లీష్ సింబల్ తీసుకున్నట్లయితే, సో వి ఫర్ విక్టరీ. విక్టరీ అంటే మనం ఎలా చూపిస్తాం, దట్ ఈస్ ద సింబల్, ఇలాగా 2 ఫింగర్స్తో చూపిస్తాం, రైట్. సో 2, ఆ 2ని డబల్ చేస్తే 4, 24 జనవరి 24 ఈజ్ ద డే ఫర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్. దీనికి సంబంధించినటువంటి మైండ్ మ్యాప్ కనుక మనం తీసుకున్నట్లయితే, మనం ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఎప్పుడు జరుపుకుంటా ఉన్నాం, ప్రస్తుతం ఎందుకు అంతర్జాతీయ విద్యా దినోత్సవం వార్తల్లో ఉందంటే, జనవరి 24వ తేదీన మనం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. అండ్ ఇప్పుడు 2025వ సంవత్సరంలో మనం జరుపుకునేటువంటిది 7th టైం అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. సో మొట్టమొదటిసారిగా ఇది మనం జరుపుకుంది 2019వ సంవత్సరంలో జరుపుకున్నాం. సో ఇప్పుడు 2025లో దిస్ ఈస్ ద 7th టైం, ఓకే. సో 7వసారి అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా మనం జరుపుకుంటా ఉన్నాం. 2025వ సంవత్సరానికి గాను అంతర్జాతీయ విద్యా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క థీమ్. సో థీమ్ మెయిన్గా తీసుకుంది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ థీమ్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు విద్య, ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తెలుగులో కృత్రిమ మేధస్సు మరియు విద్య. ఆటోమేషన్ ప్రపంచంలో మానవ సంబంధాన్ని కాపాడడం అనేటువంటి దాన్ని ఇక్కడ తీసుకున్నారు. ఇప్పుడు అంతా కూడా ఆటోమేషన్ వచ్చేస్తూ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మానవుల మధ్య సంబంధాలు అనేటువంటివి కూడా బలోపేతంగా ఉండాలంటే దానికి మెయిన్ పిల్లర్ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది క్లియర్గా వీళ్ళు దీని ద్వారా చెప్పడం జరిగిందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు విద్య, ఆటోమేషన్ ప్రపంచంలో మానవ సంబంధాన్ని కాపాడడం. దీన్ని ఇంగ్లీష్లో తీసుకుందాం. థీమ్ అనేటువంటిది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మెయిన్గా ఇంగ్లీష్లోనే ఎక్కువ అడుగుతూ ఉంటారు. లైక్ మన తెలుగు ఎగ్జామ్స్లో కూడా ఇంగ్లీష్లోకి యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి కన్వర్ట్ చేస్తూ ఉంటారు. సో థీమ్ వచ్చేసరికి ఏఐ అండ్ ఎడ్యుకేషన్ ప్రిజర్వింగ్ హ్యూమన్ ఏజెన్సీ. దిస్ ఈస్ ద థీమ్ ఫర్ 2025 ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్. యూ షుడ్ రిమెంబర్. అయితే అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఎందుకు జరుపుకుంటాం, దీని యొక్క లక్ష్యం ఏంటి? దీని యొక్క లక్ష్యం ఏంటంటే శాంతి మరియు అభివృద్ధి కోసం విద్య యొక్క ప్రాముఖ్యతని గుర్తించడం. సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే ఈ యుద్ధాలు అనేటువంటివి కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి, వార్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి. అండ్ ఈ వార్స్ చేసుకునేటువంటి విధానంలో కూడా మార్పులు వచ్చేసాయి. లైక్ ఎక్కువగా ఇప్పుడు టెక్నాలజీస్ యూస్ చేస్తూ ఉన్నారు, అణుబాంబులు యూస్ చేస్తూ ఉన్నారు. అలాగే మెయిన్గా మనం చెప్పాలంటే ఇంకా నెక్స్ట్ శాటిలైట్స్ ద్వారా బాంబ్స్ యూస్ చేసుకునేటువంటి యుద్ధాలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి వాతావరణంలో ప్రతి ఒక్కరూ కనుక ఎడ్యుకేట్ అయినట్లయితే
శాంతిని నెలకొల్పడం, అలాగే వారి యొక్క దేశాన్ని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి వాటి మీద ఎక్కువ దృష్టి సారించడం అనేటువంటిది ప్రాముఖ్యతగా మనం చెప్పొచ్చు. కాబట్టి ఆ లక్ష్యంతో అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేషన్ అందించాలి, దాని ద్వారానే మనం ప్రపంచ శాంతిని నెలకొల్పొచ్చు, ప్రపంచ అభివృద్ధిని మనం సాధించవచ్చు అనేటువంటిది ప్రధానంగా దీని యొక్క లక్ష్యంగా చెప్పొచ్చు. అయితే అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని మనం అసలు ఎప్పటి నుంచి జరుపుకుంటా ఉన్నాం, ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేశారు? యాక్చువల్గా ఈ అంతర్జాతీయ విద్యా దినోత్సవానికి సంబంధించి రెజల్యూషన్ 2018 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ద్వారా అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా 2019 జనవరి 24వ తేదీన అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా మనం జరుపుకున్నాం. సో 59 సభ్య దేశాల మద్దతుతో ఈ విధంగా అంతర్జాతీయ విద్యా దినోత్సవం అనేది అమల్లోకి రావడం జరిగిందండి. సో అయితే మన భారతదేశం తీసుకుంటే, మన భారతదేశంలో మరలా మనం అంతర్జాతీయ విద్యా దినోత్సవంతో కాకుండా మన భారతదేశంలో జాతీయంగా విద్యా దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. అయితే మన భారతదేశంలో నేషనల్ ఎడ్యుకేషన్ డే, ఇంగ్లీష్లో నేషనల్ ఎడ్యుకేషన్ డే అంటాం. జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే దట్ ఈస్ నవంబర్ 11. సో దీన్ని కూడా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా విద్య, సో వి ఎడ్యుకేషన్, రైట్. సో 2, సో దిస్ ఇస్ ద సింబల్ 1, సో దట్ ఈస్ 11, రైట్. సో నవంబర్ 11, సో మన నేషనల్గా, సో ఎన్ నేషనల్గా జరుపుకుంటాం, నేషనల్ ఎడ్యుకేషన్ డే. సో ఏంటంటే నవంబర్, ఓకే. సో వి 1, సో నవంబర్ 11. సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నేషనల్ ఎడ్యుకేషన్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? నవంబర్ 11వ తేదీన మన భారతదేశంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటా ఉన్నాం. సో ఎందుకు మనం నవంబర్ 11వ తేదీన జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే, మొట్టమొదటి భారతదేశం యొక్క విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఈయన యొక్క జన్మ దినోత్సవం అండి నవంబర్ 11వ తేదీన, ఇతని యొక్క బర్త్ యానివర్సరీ. కాబట్టి ఇతని యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని మన భారతదేశంలో జరుపుకుంటా ఉన్నాం. దీని యొక్క లక్ష్యం ఏంటంటే సమానత్వంతో కూడినటువంటి నాణ్యమైనటువంటి విద్యని ప్రతి ఒక్కరికి అందించాలి. అండ్ లింగ భేదాలు కూడా ఇక్కడ చూడకుండా పురుషులకి మహిళలకి, లైక్ ఫీమేల్ అండ్ మేల్ ఇద్దరికీ కూడా ఈక్వల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది అందించాలి. ఇలాంటివన్నీ కూడా ప్రధానంగా మనం దీంట్లో తీసుకోవడం జరిగిందండి. ఓకేనా. భారత జాతీయ విద్యా దినోత్సవం నవంబర్ 11, అంతర్జాతీయ విద్యా దినోత్సవం వచ్చేసరికి జనవరి 24. యూ షుడ్ రిమెంబర్. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకునే దానికి ఈ ట్రిక్స్ కూడా, సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాను. సో మీకు నచ్చితే మీరు ఆ ట్రిక్స్ ఫాలో అవ్వచ్చు, లేదంటే మీరు కూడా ఓన్గా ఈ ట్రిక్స్ ఫామ్ చేసుకొని గుర్తుపెట్టుకోవచ్చు. మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం బట్టి గుర్తుపెట్టుకోవడం కంటే ఈ విధంగా స్మార్ట్ ట్రిక్స్ ఫాలో అయ్యి గుర్తుపెట్టుకుని, ఈ విధంగా మైండ్ మ్యాప్స్ ద్వారా గుర్తుపెట్టుకుంటే మీరు చాలా ఈజీగా మార్క్స్ స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, నేషనల్ గర్ల్ చైల్డ్ డే 2025, జాతీయ బాలికా దినోత్సవం 2025. సో మనం ప్రతి సంవత్సరం జనవరి 24వ తేదీన జాతీయ బాలికా దినోత్సవంగా కూడా జరుపుకుంటా ఉన్నాం. నేషనల్ గర్ల్ చైల్డ్ డే, నేషనల్ గర్ల్ చైల్డ్ డేని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? దట్ ఈస్ జనవరి 24. దీనికి సంబంధించినటువంటి మైండ్ మ్యాప్ మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఎప్పుడు జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటాం, అలాగే ఈ జాతీయ బాలికా దినోత్సవం సంబంధించినటువంటి చరిత్రను మనం తీసుకున్నట్లయితే, మనం యాక్చువల్గా మన భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 24వ తేదీన నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా జరుపుకుంటున్నాం, జాతీయ బాలికా దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. అయితే అసలు ఎప్పటి నుంచి దీన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం, ఎందుకు దీన్ని మనం జరుపుకుంటా ఉన్నాం? యాక్చువల్గా మన భారతదేశంలో ప్రస్తుతం భారతదేశం యొక్క ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఇది 2015వ సంవత్సరంలో జనవరి 22వ తేదీన బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి ఒక పథకం తీసుకొచ్చింది. అంటే ఇక్కడ ప్రధానంగా బాలికల్ని రక్షించాలి అనేటువంటి దానికి సంబంధించి, ఏదైతే లైక్ కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఆడబిడ్డ మగబిడ్డ అనేటువంటిది ముందుగానే తెలుసుకొని, ఆడబిడ్డ అయితే సో వాళ్ళని చంపివేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి అలాంటివి లేకుండా, ఆ వివక్షత అనేటువంటిది లేకుండా
ఇక్కడ బాలికల్ని రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. 2015లో జనవరి 22న దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని ప్రారంభించింది. సో ఈ కార్యక్రమం 2008వ సంవత్సరం నుంచి అయితే ఈ విధంగా జరుగుతూ ఉంది. సో దీన్ని అయితే 2015వ సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించారండి. ఈ పథకాన్ని ప్రారంభించారు, బేటీ బచావో బేటీ పడావో. సో కాబట్టి దీన్ని తీసుకొచ్చినటువంటి సందర్భంగా ఈ బేటీ బచావో బేటీ పడావో పథకం యొక్క యానివర్సరీని ప్రధానంగా తీసుకొని మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి 24వ తేదీన జాతీయ బాలికా దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. అయితే దీన్ని జరుపుకోవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ లింగ అసమానత అనేటువంటిది లేకుండా చేయడం. మహిళలైనా సరే పురుషులైనా సరే, బాలికలైనా సరే బాలురైనా సరే ఇద్దరూ సమానమే. లింగ సమానత తీసుకురావాలి, లింగ అసమానత సమస్యల్ని పరిష్కరించడం మీద దృష్టి సాధించడం అనేటువంటిది ఇది ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది. దీనికి విద్య అనేటువంటిది చాలా అవసరం. సో అధికంగా పాఠశాలలు విడిచిపెట్టకుండా, సో పాఠశాలను ఎక్కువగా వాళ్ళ పాఠశాలకి వెళ్లకుండా ఎడ్యుకేషన్ లేకుండా ఉంటే డెఫినెట్లీ ఇలాంటివి వస్తాయి. కాబట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది అందించాలి. అలాగే బాల్య వివాహాలు అనేటువంటివి లేకుండా చేయాలి. అండ్ లింగ ఆధారిత హింస ఏదైతే ఉందో, లైక్ జెండర్ బేస్డ్ ఏదైతే హింస చేస్తూ ఉంటారో అలాంటివి లేకుండా అందరినీ ఈక్వల్గా చూడాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ప్రధానంగా ఇది ప్రోత్సహిస్తుంది, బాలికల హక్కుల్ని ప్రోత్సహిస్తుంది, వారి యొక్క ఆరోగ్యం సంక్షేమాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే సమానత్వం కలిగినటువంటి సమాజాన్ని ఈ జాతీయ బాలికా దినోత్సవం అనేటువంటిది ప్రోత్సహించడం జరుగుతుందండి. అండ్ దీన్ని మనం జనవరి 24వ తేదీన జరుపుకుంటా ఉన్నాం. అండ్ ఇప్పుడు 2025 జనవరి 22న బేటీ బచావో బేటీ పడావో పథకం యొక్క 10వ వార్షికోత్సవాన్ని మనం జరుపుకోవడం జరిగింది. అలాగే ఇది బాలికలకి సంబంధించి. అలాగే మహిళల విషయానికి వస్తే, సో మనం అంతర్జాతీయంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా. సో మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. సో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటా ఉన్నాం, దట్ ఈస్ మార్చి 8వ తేదీన మనం జరుపుకుంటా ఉన్నాం. మోస్ట్ ఇంపార్టెంట్, యూ షుడ్ రిమెంబర్. అండ్ ఈ సంవత్సరం మెయిన్గా మనం తీసుకున్నట్లయితే జనవరి 22. సో ఇది బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని ప్రారంభించినటువంటి రోజు. ఈ రోజు నుంచి మార్చి 8వ తేదీ వరకు కూడా మన భారతదేశంలో ఈ బాలికా దినోత్సవానికి సంబంధించి వివిధ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుందండి. సో మార్చి 8 ఏంటి, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అప్పటి వరకు. అండ్ జనవరి 22 అనేది బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని ప్రారంభించినటువంటి రోజు. అండ్ జనవరి 24 వచ్చేసి జాతీయ బాలికా దినోత్సవం. సో దీంట్లో కంబైన్డ్గా వస్తుంది అన్నట్టు. సో ఇలాగా ఇది మనం దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మన భారతదేశంలో జరుపుకోవడం జరుగుతుంది. యూ షుడ్ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ అంతర్జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే, ఇది ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా అరైవ్స్ ఫర్ రిపబ్లిక్ డే ఫీట్ టు మీట్ ప్రైమ్ మినిస్టర్ టుమారో. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇండోనేషియా దేశం యొక్క ప్రెసిడెంట్ ఇప్పుడు 2025 జనవరి 26న మన భారతదేశంలో మనం జరుపుకోనున్నటువంటి రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథిగా ఈయన్ని ఆహ్వానించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈయన మన భారతదేశానికి చేరుకున్నారు. అండ్ టుమారో జనవరి 25న మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీతో ఈయన కలవడం జరుగుతుందండి. దీనికి సంబంధించి మనం చూద్దాం ఎవరు ప్రస్తుతం ఇండోనేషియా యొక్క ప్రెసిడెంట్, దట్ ఈస్ ప్రబోవో సుబియాంటో. యూ కెన్ సింప్లీ రిమెంబర్. ఇమేజ్ మీకు గుర్తున్నా కానీ మీరు 100% ఈ క్వశ్చన్ వస్తే ఈజీగా ఆన్సర్ చేయగలరు, ఈజీగా మీరు మార్క్స్ తెచ్చుకోగలరు. సో ప్రబోవో సుబియాంటో ఈయన 2025 జనవరి 26న మన భారతదేశం యొక్క 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇండోనేషియా దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్. ఈయన యాక్చువల్గా 2024 అక్టోబర్లో ఇండోనేషియా దేశం యొక్క అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో ఆ చేపట్టిన తర్వాత మన భారతదేశానికి ఇది తన యొక్క తొలి పర్యటనగా మనం చెప్పొచ్చు. సో మన భారతదేశం యొక్క రిపబ్లిక్ డేకి ఇంతకుముందు ఆల్రెడీ ఇండోనేషియా నుంచి 3 ప్రెసిడెంట్స్ ముఖ్య అతిథులుగా వచ్చున్నారు. ఇప్పుడు ప్రబోవో సుబియాంటో 4వ వ్యక్తి అండి. మన భారతదేశం యొక్క రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి 4వ వ్యక్తి. ఓకే, సో రిమెంబర్ ప్రబోవో సుబియాంటో. ఈయన
ఇండోనేషియా దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్. ఈయన మన భారతదేశం యొక్క 76వ గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథి, చీఫ్ గెస్ట్ అండి. 2025 జనవరి 26న మనం 76th రిపబ్లిక్ డేని మన భారతదేశంలో జరుపుకోనున్నాం. నెక్స్ట్ వన్, అనుజ నామినేటెడ్ ఫర్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ అట్ 2025 అకాడమీ అవార్డ్స్. ఓకే, సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ షార్ట్ ఫిల్మ్? దట్ ఈస్ అనుజ. అనుజ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ షార్ట్ ఫిల్మ్. సో అకాడమీ అవార్డ్స్ అంటే ఐ హోప్ ఆల్ యూ నో, రైట్? సో ఇవి అంతర్జాతీయంగా సినీ రంగంలో ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారాలుగా మనం చెప్తాం. సో అమెరికా ఇచ్చేటువంటి పురస్కారాలు. సో అకాడమీ అవార్డ్స్ అంటారు, లేదా ఆస్కార్ అవార్డ్స్ అని చెప్పేసి వీటిని పిలవడం జరుగుతుంది. సో 2025 ఈ అకాడమీ అవార్డ్స్కి మన భారతదేశం నుంచి అనుజ అనేటువంటి ఈ షార్ట్ ఫిల్మ్ నామినేట్ అవ్వడం జరిగింది. ఇది బెస్ట్ లైవ్ యాక్షన్ కేటగిరీలో దీన్నైతే సెలెక్ట్ చేయడం జరిగిందండి. జస్ట్ నామినేషన్కి సెలెక్ట్ చేశారు. అనుజ నామినేటెడ్ ఫర్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ఎట్ 2025 అకాడమీ అవార్డ్స్. అనుజ 2025 అకాడమీ అవార్డ్స్లో బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్స్కి ఇది నామినేట్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి మైండ్ మ్యాప్ కనుక మనం చూస్తే అనుజ, సో ఇది ఆస్కార్కి ఇప్పుడు నామినేట్ అవ్వడం జరిగింది. ఈ చిత్రం గురించి కనుక మనం చూసినట్లయితే ప్రధానంగా దీని యొక్క దర్శకుడు ఆడమ్ జే గ్రేవ్స్ అండి, అలాగే సుచిత్ర మతై. సో వీరు దీని యొక్క డైరెక్టర్స్. అండ్ నిర్మాతలు వచ్చేసరికి గునీత్ మోంగా అండ్ మిండి కాలింగ్. సో వీరు నిర్మాతలు. మీ మేబీ రిమెంబర్ అట్లీస్ట్ డైరెక్టర్ని గుర్తుపెట్టుకుంటే బెటర్. అండ్ దీని యొక్క కథాంశం ఏంటంటే, ఈ అనుజ అనేటువంటిది ఈ షార్ట్ ఫిల్మ్ దేనికి సంబంధించిందంటే బాల కార్మిక వ్యవస్థ, అలాగే విద్య వర్సెస్ పని, ఎడ్యుకేషన్ వర్సెస్ వర్క్, దీని మీద తీసినటువంటి మూవీ అండి. సో బాల కార్మిక వ్యవస్థ ఏదైతే ఉందో ఈ బాల కార్మిక వ్యవస్థ మీద ప్రధానంగా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసి తీసినటువంటి మూవీ ఇది. అంటే బాలురు ఎవరైతే ఉన్నారో, లైక్ బాలికలు కానీ బాలురు కానీ, సో వారికి ఆ వయసులో విద్య అవసరమా లేకుంటే వారికి పనికి పంపించాలా? సో దీన్ని మెయిన్ థీమ్గా తీసుకొని తీసినటువంటి షార్ట్ ఫిల్మ్ ఇది అనుజ అనేటువంటిది. మన భారతదేశం నుంచి ఇప్పుడు 2025 ఆస్కార్కి ఇది నామినేట్ అవ్వడం జరిగింది. సో నామినేషన్ విభాగం వచ్చేసరికి లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్స్ కేటగిరీ అండి. అండ్ పోటీదారులు ఏ లియన్, అలాగే ది లాస్ట్ రేంజర్, దీనికి పోటీగా ఉన్నటువంటి మరొక లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ అని కూడా మనం చెప్పొచ్చు. ఓకే పోటీదారులు ఏ లియన్, అలాగే ది లాస్ట్ రేంజర్, ఇవి దీనికి పోటీగా ఉన్నటువంటివి. అండ్ మెయిన్గా సామాజిక ప్రభావం కనుక తీసుకున్నట్లయితే అనుజ గురించి బాల కార్మిక వ్యవస్థ మీద అవగాహన కల్పించడం కోసంగా దీని అయితే ప్రధానంగా తీశారని మనం చెప్పొచ్చు. అలాగే పేదరికంలో ఉన్నటువంటి పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళ గురించి కూడా ప్రధానంగా ఈ షార్ట్ ఫిల్మ్లో చెప్పడం జరిగిందండి. అండ్ ఇప్పుడు ఇది ఆస్కార్ అవార్డులకు అయితే నామినేట్ అయింది. ఇప్పుడు 2025 సంవత్సరం మార్చి 2వ తేదీన ఈ ఆస్కార్ అవార్డ్స్ని అనౌన్స్ చేయబోతున్నారు. డాల్బీ థియేటర్ లాస్ ఏంజల్స్లో వీటిని అనౌన్స్ చేయబోతున్నారు. ఇప్పుడు 2025 సంవత్సరంలో అనౌన్స్ చేయబోతున్న ఆస్కార్ అవార్డులు 97వ ఎడిషన్, 97వ ఆస్కార్ అవార్డులు. నామినేషన్ ప్రకటన అయితే ప్రస్తుతం చేశారు. నామినేషన్లో బోవెన్ యాంగ్, అలాగే రేచెల్ సెనోట్, ఇలాంటి మూవీస్ అన్నీ కూడా నామినేషన్లో ఉన్నాయి. అండ్ సంబంధిత నామినేషన్లు ఇంకా ఐ ఆమ్ రెడీ వార్డెన్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అనేది, అలాగే ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్. సో ఇది బాఫ్టా అవార్డులకి ఆల్రెడీ ఎంపికై ఉంది. సో దీన్ని కూడా ఇప్పుడు నామినేషన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఈ నెక్స్ట్ అకాడమీ అవార్డ్స్ 97th అకాడమీ అవార్డ్స్కి నామినేట్ అయినటువంటి ఫిల్మ్స్గా మనం చెప్పొచ్చు. సో మన భారతదేశం నుంచి లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో అయితే ఈ అనుజ ప్రధానంగా నామినేట్ అయి ఉంది. సో బట్ అవార్డు వస్తుందా లేదా అనేటువంటిది మనం చూడాలి. నెక్స్ట్ జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. వీ డోంట్ హ్యావ్ ఎనీ నేషనల్ కరెంట్ అఫైర్స్ నౌ. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే సరళ ఏవియేషన్ భారతదేశం యొక్క మొట్టమొదటి ఈవీ టోల్ ఎయిర్ ట్యాక్సీని ఇటీవల ఆవిష్కరించడం జరిగింది. ఓకేనా? సో EVTOL, దిస్ ఈజ్ ద ట్యాక్సీ. ది ఫుల్ ఫామ్ ఏంటంటే మనం చూద్దాం. అండ్ ఆ ట్యాక్సీ పేరు ఏంటంటే శూన్య అనేటువంటిది ట్యాక్సీ పేరు, శూన్య. ఓకేనా? శూన్య. సర్లా ఏవియేషన్ అన్వీల్స్ ఇండియాస్ ఫస్ట్ ఈవిటోల్ ఎయిర్ ట్యాక్సీ. దాని యొక్క పేరేంటి? శూన్య. యూ షుడ్ రిమెంబర్ దట్ ఎయిర్ ట్యాక్సీ, ఎయిర్ శూన్య. ఓకేనా?
సో యూ షుడ్ సింప్లీ రిమెంబర్ లైక్ మన భూమి మీద నుంచి స్పేస్లోకి వెళ్తే మొత్తం ఏంటి అంతా శూన్య. ఎయిర్ ట్యాక్సీ పేరేంటి శూన్య. లైక్ దట్ యూ కెన్ ఈజీలీ రిమెంబర్. శూన్య భారతదేశం యొక్క తొలి ఈవీ టోల్ ఎయిర్ ట్యాక్సీ అండి. సో అయితే ఇక్కడ ఈ ఈవీ టోల్ అంటే ఏంటనేటువంటిది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దాని యొక్క ఫుల్ ఫామ్ కూడా సమ్టైమ్స్ అడిగేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ అంటే ఎలక్ట్రిక్, వి అంటే వర్టికల్, అండ్ టీ అంటే టేక్ ఆఫ్ అండ్ టీఓ అంటే టేక్ ఆఫ్ అండ్ ఎల్ అంటే ల్యాండింగ్. దట్ ఈస్ ద ఫుల్ ఫామ్. ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్, దట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఈవీటీఓఎల్. సో ఎయిర్ ట్యాక్సీ దీని యొక్క పేరేంటి శూన్య. ఇది మన భారతదేశంలోనే తొలి ఈవీ టోల్ ఎయిర్ ట్యాక్సీ. ఇది ప్రస్తుతం ఎందుకు వార్తల్లో ఉందంటే బెంగళూరుకి చెందినటువంటి ఏరోస్పేస్ స్టార్టప్, దీని పేరు ఏంటంటే సర్లా ఏవియేషన్. ఏరోస్పేస్ స్టార్టప్ పేరు సర్లా ఏవియేషన్. ఈ సర్లా ఏవియేషన్ భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్ ట్యాక్సీ ప్రోటోటైప్ని శూన్య పేరుతో ఇప్పుడు ఆవిష్కరించడం జరిగిందండి. సో అయితే దీని గురించి మనం చూసినట్లయితే దీని యొక్క డిజైన్ అండ్ సామర్థ్యం 20 నుంచి 30 కిలోమీటర్ల దూరాలకి ఇది ప్రయాణిస్తుంది. 6 మంది ప్రయాణికుల్ని తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉన్నటువంటిది. 680 కిలోల గరిష్ట బరువుని మోయగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నటువంటిది ఈ శూన్య అనేటువంటిది. అండ్ వేగం వచ్చేసరికి గంటకి 250 కిలోమీటర్ల వేగంతో ఇది వెళ్తుంది. అండ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ దీంట్లో ప్రధానంగా వీళ్ళు సెట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వలన పర్యావరణ అనుకూలమైనటువంటిదిగా ఇది పనిచేస్తుంది. లైక్ ఎలాంటి కాలుష్యం అనేటువంటిది కూడా లేకుండా ఇది పనిచేస్తుంది. అండ్ స్థిరమైనటువంటి వ్యవస్థని దీంట్లో వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సో అయితే ఎప్పటి నుంచి దీన్ని ప్రారంభించబోతున్నారు అండ్ ఎక్కడెక్కడ దీన్ని విస్తరించబోతున్నారు? సో మొదటిగా అయితే వీళ్ళు బెంగళూరులో ప్రారంభించబోతున్నారు. అండ్ టార్గెట్ ఇయర్ వచ్చేసరికి 2028లో బెంగళూరు సిటీలో ఈ ఎయిర్ ట్యాక్సీని తీసుకురాబోతున్నారు. దీని పేరు శూన్య. తర్వాత ముంబై, ఢిల్లీ, పూణే ఈ నగరాలకి దీన్ని విస్తరించాలనేటువంటి టార్గెట్ అయితే వీళ్ళకుందండి బెంగళూరుకి చెందినటువంటి ఏరోస్పేస్ స్టార్టప్ సర్లా ఏవియేషన్కి. అండ్ వ్యూహాత్మక భాగస్వామ్యాలు దీంట్లో సోనో స్పీడ్ సహకారం వీళ్ళు తీసుకున్నారు. అలాగే ఇస్రో నిపుణతని కూడా వీళ్ళు తీసుకోవడం జరిగింది. అండ్ భవిష్యత్తులో ఎయిర్ అంబులెన్స్ సేవలకి కూడా దీన్ని వినియోగించడం జరుగుతుందండి. అండ్ ఇప్పుడు ఈ విధంగా ఈ ఎయిర్ ట్యాక్సీ తీసుకురావడం వల్ల బెంగళూరు లాంటి సిటీస్లో ట్రాఫిక్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి వాటిని అవాయిడ్ చేసేదానికి ఆ ట్రాఫిక్ అనేటువంటిది కూడా మనం అవాయిడ్ చేసేదానికి ఈ శూన్య అనేటువంటి ఎయిర్ ట్యాక్సీ అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. ట్రాఫిక్ నిర్వహణ ప్రధానమైనటువంటి అంశం. అలాగే స్థిరమైనటువంటి నగర మొబిలిటీకి ఇది ఉపయోగపడుతుంది. అండ్ సాంకేతికత విజ్ఞానం. సో మన భారతదేశం ఈ విధంగా ప్రపంచ లీడర్షిప్ని సాధించడానికి అవకాశం ఉంటుంది సాంకేతికతలో కూడా ఇలాంటి సేవల్ని స్టార్ట్ చేసి. శూన్య, ఓకే, శూన్య యూ షుడ్ రిమెంబర్ ఈజీలీ. శూన్య భారతదేశం యొక్క తొలి ఈవీ టోల్ ఎయిర్ ట్యాక్సీ పేరు. ఎయిర్ ట్యాక్సీ అనే రాగానే మీకు సింపుల్గా నేమ్ గుర్తు రావాలి. శూన్య, ఎయిర్లో శూన్యం ఉంటుంది, శూన్యం, రైట్? సో శూన్య యూ కెన్ ఈజీలీ రిమెంబర్. నెక్స్ట్ క్రీడలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే ఇండియా టు హోస్ట్ FIDE చెస్ వరల్డ్ కప్ 2025. FIDE చెస్ ప్రపంచ కప్ 2025కి మన భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుందండి. షుడ్ రిమెంబర్, ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. 2025 FIDE చెస్ ప్రపంచ కప్. చెస్లో మీరు చూస్తే రీసెంట్గా మన భారతదేశం చాలా విజయాలు సాధించింది. లైక్ డి గుకేష్ ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించడం జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కోనేరు హంపి కూడా చెస్లో చాలా ఘనత సాధించడం జరిగింది. సో కాబట్టి ఇవి మహిళల కప్ని ఆమె సాధించారు. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూస్తే ఈ సింపుల్గా ఇవి మన భారతదేశం రీసెంట్ టైమ్స్లో చెస్లో చాలా ఘనతలు సాధించింది. కాబట్టి చెస్ ప్రపంచ కప్ 2025ని ఎక్కడ నిర్వహించబోతున్నారంటే సింపుల్గా మీరు గుర్తుండాల్సినటువంటి దేశం ఏంటంటే మన భారతదేశమే. సింపుల్గా మన భారతదేశమే మీకు గుర్తుండాలి. సో FIDE చెస్ ప్రపంచ కప్ 2025 ప్రస్తుతం ఇది వార్తల్లో ఎందుకుందంటే దీన్ని 2025వ సంవత్సరంలో మన భారతదేశంలో నిర్వహించబోతున్నారు. ఈ టోర్నమెంట్ వివరాలు చూస్తే అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 వరకు కూడా మన భారతదేశంలో దీన్ని నిర్వహించబోతున్నారు. నాకౌట్ ఫార్మేట్లో దీన్ని నిర్వహిస్తారు. 200+
ప్లేయర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అభ్యర్థుల టోర్నమెంట్కి 3 స్థానాలు అనేటువంటివి ప్రధానంగా ఉంటాయండి. సో అలాగే దీని యొక్క ప్రాముఖ్యత మనం చూస్తే భారతీయ చెస్ వారసత్వాన్ని ఇది ప్రదర్శిస్తుంది. ఇప్పుడు చెస్లో మన భారతదేశం సాధిస్తున్నటువంటి విజయాలకి మరలా ఇది ఒక మెట్టుగా మనం చెప్పొచ్చు. గ్రౌండ్ లెవెల్ చెస్ని ఇది ప్రోత్సహిస్తుంది. యువ ఆటగాళ్ళకి స్ఫూర్తిగా కూడా నిలుస్తుంది. ఈ విధంగా FIDE చెస్ ప్రపంచ కప్ 2025లో మన భారతదేశంలో నిర్వహించడం అనేటువంటిది అండ్ ఇది ప్రపంచ చెస్ గుర్తింపుకి మరొక మెట్టుగా కూడా మనం చెప్పొచ్చు. అలాగే రీసెంట్గా మన భారతదేశం చెస్ క్రీడలో సాధించినటువంటి విజయాలు కనుక మనం చూసినట్లయితే ఆర్ ప్రజ్ఞానంద ఈయన యాక్చువల్గా 2023 సంవత్సరంలో FIDE చెస్ ప్రపంచ కప్ ఏదైతే ఉందో ఈ FIDE చెస్ ప్రపంచ కప్లో రజత పథకాన్ని సాధించారు. ఆ తర్వాత విశ్వనాథన్ ఆనంద్, సో ఈయన ఓన్లీ ప్లేయర్ అండి ఇప్పటి వరకు FIDE చెస్ ప్రపంచ కప్లో 2 సార్లు ప్రపంచ కప్ ఛాంపియన్గా నిల్చున్నటువంటి వ్యక్తి విశ్వనాథన్ ఆనంద్. హీఈస్ ద ఓన్లీ వన్. అండ్ రీసెంట్గా మనం చూస్తే గుకేష్ దొమ్మరాజు ఈయన 2024 సంవత్సరంలో ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలవడం జరిగింది. సో యంగెస్ట్ పర్సన్ ఈ విధంగా మన భారతదేశం నుంచి అలాగే ప్రపంచంలోనే యంగెస్ట్ వన్ గుకేష్ దొమ్మరాజు ఈ విధంగా ప్రపంచ ఛాంపియన్గా నిలిచినటువంటి యంగెస్ట్ ప్లేయర్గా మనం చెప్తాం. అలాగే కోనేరు హంపి ఈమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఈమె మొదటి భారతీయ మహిళా గ్రాండ్ మాస్టర్. 2019 మరియు 2024లో మహిళా ప్రపంచ కప్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా కూడా ఈమె నిలిచింది. రీసెంట్గా మహిళా ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరంటే దట్ ఈస్ కోనేరు హంపి. ఇవి రీసెంట్ ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సో FIDE చెస్ ప్రపంచ కప్ 2025 సంవత్సరంలో మన భారతదేశంలో నిర్వహించబోతున్నారు. దిస్ ద సెకండ్ టైం. ఇంతకుముందు ఒకసారి నిర్వహించినారు, దిస్ ద సెకండ్ టైం అండి. నెక్స్ట్ వన్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 లడక్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఇవి అక్కడ సంస్కృతికి సంబంధించినటువంటి ఒక వేడుకకు కూడా ప్రధానంగా మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి మైండ్ మ్యాప్ కనుక మనం చూస్తే ప్రస్తుతం ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 ఎందుకు ఇది వార్తల్లో ఉందంటే 5వ ఎడిషన్ లడక్ మరియు జమ్మూ కాశ్మీర్లో 2025 సంవత్సరంలో నిర్వహిస్తూ ఉన్నారు. శీతాకాలపు క్రీడలు మరియు సంస్కృతి ప్రోత్సాహానికి ఇది ఒక మెట్టిగా మనం చెప్పవచ్చు. దీని యొక్క వివరాల్లోకి వెళ్తే వీటిని రీసెంట్గా ప్రారంభించడం జరిగిందండి. లెహ్లో ప్రారంభించారు. లెహ్లోని NDS స్టేడియంలో ప్రారంభించడం జరిగింది. యాక్చువల్గా ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో 2 స్టేజెస్లో వీటిని నిర్వహిస్తారు. మొదటి దశ వచ్చేసరికి ఐస్ స్పోర్ట్స్. ఈ ఐస్ స్పోర్ట్స్ లడఖ్లో రీసెంట్గా స్టార్ట్ చేశారు. లడఖ్లో స్టార్ట్ చేశారు. అండ్ రెండవ దశలో వచ్చేసరికి స్నో స్పోర్ట్స్ జమ్మూ కాశ్మీర్లో నిర్వహిస్తారు. రెండవ దశ నెక్స్ట్ ఫస్ట్ ఇది అయిపోయినాక నెక్స్ట్ రెండవ దశ స్నో స్పోర్ట్స్ జమ్మూ కాశ్మీర్లో నిర్వహిస్తారు. దీంట్లో ఓవరాల్గా 19 జట్లు పాల్గొంటున్నాయి. 594 మంది దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. సో రీసెంట్గా దీనికి సంబంధించిన గ్రాండ్ ఓపెనింగ్ చేశారు. మార్చ్ పాస్ట్ చేయడం జరిగింది. సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. ఎగ్జిబిషన్ హాకీ మ్యాచ్ అక్కడ నిర్వహించడం జరిగింది ఈ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 గ్రాండ్ ఓపెనింగ్లో. అండ్ దీంట్లో ప్రధానంగా లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ బ్రిగేడియర్ డాక్టర్ BD శర్మ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ వేడుకల్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో సో వీటికి సంబంధించి మనం కొన్ని స్టాటిక్ అంశాలు కనుక చూసినట్లయితే వీటిని మన భారతదేశంలో తీసుకురావడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి క్రీడాకారుల యొక్క ప్రతిభని పెంపొందించడం, అలాగే క్రీడా పర్యాటకాన్ని ప్రోత్సహించడం, శీతాకాలపు క్రీడల్లో ప్రపంచ స్థాయి పోటీదారుగా మన భారతదేశాన్ని నిలపడం. అండ్ డాక్టర్ మాండవీయ శీతాకాలపు ఒలింపిక్స్లో భారత జాతీయ గీతం కూడా వీళ్ళు ప్రధానంగా ఇక్కడ ప్లే చేయడం జరిగిందండి. అండ్ వీటి యొక్క చరిత్ర కనుక మనం తీసుకున్నట్లయితే యాక్చువల్గా ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ని మన భారతదేశంలో 2020 సంవత్సరంలో ప్రారంభించారండి. మన భారతదేశం నుంచి అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలు దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. అండ్ లడక్ ఇప్పుడు రెండవసారి ఈ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్కి హోస్ట్గా వ్యవహరిస్తుంది. ఇంతకుముందు ఒకసారి దీంట్లో నిర్వహించున్నారు. అండ్ ఇప్పుడు మళ్ళీ 2025లో ఈ రీసెంట్గా ఐస్ స్పోర్ట్స్ని లడఖ్లో సెకండ్ టైం ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. అండ్ భవిష్యత్తులో మనం చూస్తే ఈ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్
4D క్రీడల గమ్యస్థానం కోసంగా కూడా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. వైవిధ్యమైనటువంటి డైనమిక్ అంకిత భావంతో ప్రత్యేకమైనటువంటివిగా ఈ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. అండ్ ప్రపంచ గుర్తింపు సాధించేదానికి కృషి చేయడం జరుగుతుంది. సో తదుపరి తరం అథ్లెట్లకి ఈ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేటువంటివి స్ఫూర్తిగా నిలుస్తాయని మనం చెప్పొచ్చు. ఓకేనా? సో యూ కెన్ సింప్లీ రిమెంబర్ దిస్ మైండ్ మ్యాప్. మీకు ఎక్కడ క్వశ్చన్స్ అడిగినా కూడా ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇతర రాష్ట్రాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే ఇది ఈరోజు మీకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. ఐరన్ ఏజ్ ఇన్ తమిళనాడు బిగెన్ ఇన్ 4th millennium BCE. ఇది చెప్పింది స్టాలిన్. స్టాలిన్ ఎవరు? ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి. ఏం చెప్పారండి? తమిళనాడు రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి చెప్పినటువంటి అంశం ఏంటంటే ఇది యాక్చువల్గా తమిళనాడు రాష్ట్రంలో ఐరన్ ఏజ్ స్టార్ట్ అయింది 4వ మిలేనియం బీసీలో స్టార్ట్ అయిందని చెప్పేసి ఈయన చెప్పడం జరిగిందండి. సో తమిళనాడులో ఇనుము యుగం ఎందుకు ఇది వార్తల్లో ఉంది? తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దీనికి సంబంధించి ఒక నివేదిక విడుదల చేశారు. ఆ నివేదిక ప్రకారం మనం చూస్తే తమిళనాడులో ఇనుము యుగం 4వ సహస్రాబ్ది బీసీ కాలానికి చెందిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇనుము తయారు చేయడం, ఇనుము వస్తువులు వాడడం తమిళనాడు ప్రాంతంలో 4వ సహస్రాబ్ది బీసీలోనే జరిగిందని చెప్పేసి ఈయన ఆ డాక్యుమెంట్ ప్రకారంగా, నివేదిక ప్రకారంగా చెప్పడం జరిగింది. సో దీని ప్రకారంగా మనం చూస్తే 3345 బీసీ కాలానికి ముందే ఇనుముని ఈ తమిళనాడు ప్రాంతంలో ఉపయోగించినట్లుగా ఆయన చెప్పారు. మధ్య 3వ సహస్రాబ్ది బీసీ కాలానికి కరిగించినటువంటి ఇనుముని అక్కడ ఉపయోగించారని చెప్పడం జరిగింది. ఆ డాక్యుమెంట్లో ప్రధానంగా చెప్పడం జరిగింది. ప్రపంచంలో ప్రారంభ ఇనుము యుగం సాంకేతికతని తీసుకురావడం జరిగింది. సో కాబట్టి అంతా కూడా ఇక్కడి నుంచే మెయిన్గా ఇక్కడ ఇది ప్రారంభమైనట్లుగా ఈయన చెప్తున్నారు, డాక్యుమెంట్లో చెప్పడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి పరిశోధన, ఇదే పరిశోధన ప్రకారంగా, ఏ ధృవీకరణ ప్రకారంగా దీన్ని చెప్పారంటే దీంట్లో వీళ్ళు కార్బన్ డేటింగ్ ఉపయోగించారు, వైఎస్ఎల్ డేటింగ్ ఉపయోగించడం జరిగింది. అంటే ఎప్పటి నుంచి ఇనుము ఇక్కడ ఉపయోగిస్తున్నారు అనే దాన్ని ఖచ్చితంగా చెప్పేదానికి అనుసరించినటువంటి పద్ధతులు ఇవి. అండ్ ప్రయోగశాలలు బీటా అనలిటికల్, అలాగే బిఎస్ఐ అండ్ పిఆర్ఎల్, సో ఇలాంటి వాటిని వీళ్ళు వినియోగించడం జరిగిందండి దీనికోసం. అండ్ మెయిన్గా కాలక్రమం మనం తీసుకుంటే 4వ సహస్రాబ్ది బీసీ నుండే ఇనుము ఉపయోగిస్తున్నట్లుగా తమిళనాడులో ఈ డాక్యుమెంట్ క్లియర్గా చెప్తుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి త్రవ్వకాలు మెయిన్గా మనం చూస్తే తమిళనాడు ప్రాంతంలో ఆదిచనల్లూరు, అలాగే మైలై దుంపరై అండ్ కిరణమండి అండ్ మంగడు, సో ఈ ప్రాంతాల్లో సంబంధిత త్రవ్వకాలు చేపట్టి ఆ త్రవ్వకాలలో వాళ్ళకి లభ్యమైనటువంటి ఆధారాల ప్రకారంగా అయితే వీళ్ళు దీన్ని చెప్పడం జరిగింది. సో ఇనుము యొక్క పాత్రని మనం తీసుకున్నట్లయితే, సో ఇనుము అనేటువంటిది ఒక విప్లవకరమైనటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. ఇనుముని తయారు చేసిన తర్వాత వ్యవసాయం అనేది సింపుల్ అయింది. వ్యవసాయం చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆహారం అందించడం, అలాగే దాని ద్వారా అభివృద్ధిని సాధించడం అనేటువంటిది ప్రారంభమైంది. సో విప్లవకరమైనటువంటి వ్యవసాయానికి ఇనుము చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. వాణిజ్యం, రాజ్యాల ఏర్పాటుకి ఇది దోహదం చేసింది. రాతి యుగం నుంచి నేరుగా ఇనుము యుగానికి పరివర్తన చెందడం జరిగింది మానవులు. ఓకే, సో అలాగే రాతి యుగం అంటే అప్పుడు రాళ్ళని ఉపయోగించేవాళ్ళు, తర్వాత ఇనుము వచ్చింది. సో అప్పుడు ఇనుము యుగానికి పరివర్తన చెందడం జరిగింది. సో పురావస్తు ప్రాముఖ్యత మనం చూస్తే అధునాతన ఇనుము ఉత్పత్తి సాంకేతికత అనేటువంటిది ఈ తమిళనాడు ప్రాంతంలో అప్పటి నుంచే 4వ సహస్రాబ్ది బీసీ నుంచే ఉన్నట్లుగా ఈ డాక్యుమెంట్ అయితే చెప్తుంది. అధిక ఉష్ణోగ్రత వద్ద దీన్ని కరిగించడం జరిగిందని కూడా మనకి ఇవైతే చెప్తా ఉన్నాయి. 1200 నుంచి 1400 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఇనుముని వీళ్ళు కరిగించే వాళ్ళని కూడా మనకి దీని ద్వారా క్లియర్గా తెలుస్తూ ఉంది. మీరు ఒకసారి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ బుక్స్ ఓపెన్ చేసి ఒకసారి దీన్ని చదవండి. ఐరన్ ఏజ్, అలాగే స్టోన్ ఏజ్, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రాతి యుగం, అలాగే ఇనుము యుగం, ఇవి చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ గో త్రూ దట్, ప్లీజ్ రీడ్ దోస్. సో ఇవి 24 జనవరి 2025 కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.